వైసీపీ అభ్యర్థి గారు ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ గారు వ్యక్తిగత విమర్శలు పోకుండా వివరించి ఓటడుగుతాము అని చెప్పాడు. సరే, ఇది ఆహ్వానించదగిన విషయం, మేము కూడా అట్లా చేయము, చాలా మంచిదని చెప్పడం జరిగింది. అయితే వెంటనే మళ్ళా కేవలం విషయం ఇదే సమావేశంలో ఇక్కడికి వచ్చి చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మళ్ళీ నేను ఒక పాంప్లెట్ వేయడం జరిగింది. ఈ పాంప్లెట్ వచ్చిన తర్వాత మా మిత్రులైన వయసు ప్రభుత్వంతో స్నేహితులతో మాట్లాడారు. అన్న దీనికి అందరికీ సమాధానం చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు మాకు అట్లా ఎట్లా మరి తెలుసు అని మేము వివరించకుండా పోతే పడిపోయినట్టయితే నిజం లేదు అంటే జవాబు చెప్పకపోతే వాళ్ళు చెప్పింది నిజమా, ఏది నిజమనే సందేహం మీ మనసులో సందేహాలు అట్లే మిగిలిపోతాయి. కాబట్టి కొంతవరకు ఒక 3-4 విషయాలు చర్చించి మీ అనుమానాలు నివృత్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కొందరికి అధికారము, కొందరికి చేసినటువంటి భవిష్యత్తు ఉంటుంది, అది అరాచక పరిపాలన ఉంటుందని చెప్తున్నారు. అయ్యా మీరందరూ తెలుసుకోండి, మా నాన్నగారు గతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ పొద్దుైనా మేము అధికారం నిలబెట్టామా? మా అధికార బలంతో రోజువారీ కార్యక్రమాలు ఏదైనా జోక్యం చేసుకున్నామా? కేవలం ఎలక్షన్ టైంలో తప్ప, వారికి చేదోడు వాళ్ళకు ఉండడానికి ఎలక్షన్ టైంలో తప్ప ఏ పొద్దు మేము ఆయన అధికారంలో ఏ రోజు జోక్యం చేసుకోలేదు. అధికార కార్యక్రమాలు కానీ, అభివృద్ధి విషయాలు కానీ, ఇంకో దాంట్లో కానీ ఏదాన్ని నేను ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. మా వ్యాపారం మేము చేసుకుంటాను. అది అడ్డం పెట్టుకొని మేము అభివృద్ధి అదే కొంతమందికి అనిపించవచ్చు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని దాంట్లోనే లాభాలు ఫలాలు అనుకుంటుంటారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా చేసింటే మాకు ఈ రోజు పరిస్థితి ఉండేదేం కాదేమో. మేము అప్పుడు చేయలే. ఎందుకంటే మా నాన్న 2004లో 2009లో అధికార పక్షంలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఏం చెప్తే అది జరిగేది. నేను అప్రూవల్ అయింది ఆ టైంలో. అదే అభివృద్ధి అధికారులు అక్కడ సంపాదించాలంటే నాకు అప్పుడు ఏ అవకాశం లేదు, ఉండకూడదు. అప్పుడు కాదని నా వ్యక్తిగా నా స్వయం కృతాపరాధంగా దానికి ఎవరు ఏం కారణం కాదు. నేను చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది అంతే. ఇప్పుడు భవిష్యత్తులో నాన్నగారికి అవసరమైతే మాత్రం చేదుడుగా వాడుకగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. నేను భవిష్యత్తులో మళ్ళా రాజకీయాల్లో ఉంటానా లేదంటే ఈ రోజు నేను నిర్ణయించుకోలేదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను. ఇప్పటికైతే నేను భవిష్యత్తులో ఆ రోజు 2029 నేను ఉంటానని నాకు ఈ రోజు అయితే నిర్ణయం చేసుకోలేదు. రెండోది, మాకు స్నేహితులుగా ఈయన సత్యమయ్య, మాలపాటి సత్యమయ్యకు బాధ్యత ఉన్నారు. ఆయనకు ఇబ్బంది పెట్టారు. మాలపాటి సత్యమయ్య గత 35 సంవత్సరాలుగా మా కుటుంబానికి ఆ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు లావాదేవీలు జరిగినాయి మా మధ్య. నేను కొంత ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రోజు మా మధ్య ప్రపంచాలు రాలే, ఈ రోజు కూడా ఉన్నాయని మేము అనుకోవడం లేదు. వాళ్ళెప్పుడు ఆ విధంగా బాధపడి కూడా మమ్మల్ని అడగలే. ఆయనకు ఏ అవసరం వచ్చినా మేము ఉంటా వచ్చినా, మాకు ఏ అవసరం వచ్చినా మేము అడగకుండానే ఆయన దగ్గరికి వస్తూ వచ్చినాడు. ఆయన కరోనాలో చనిపోతే మరణవాంగ్మూలం అనేది చేసింది. యాక్చువల్ మరణవాంగ్మూలం అంటే ఎవరైనా హత్యా ప్రయత్నం చేస్తున్నా హత్య గావించేటప్పుడు చనిపోయే ముందు ఇచ్చేదాన్ని మరణవాంగ్మూలం అంటారు. కారణం కరోనాలో తను చనిపోతే మరణవాంగ్మూలంలో తెలియజేసినాడు అని చెప్పి మాట్లాడటం అనేది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఆయన కరోనాతో చనిపోతే రెగ్యులర్గా వాళ్ళకి ఎప్పుడు ఉంది ఆరోగ్యం అని కనుక్కుంటూ వచ్చినాం. చనిపోయిన తర్వాత కాటికి పోయేటప్పుడు కూడా ఆయనకున్నే ఎంట వచ్చిన 10 మందిలో నేను మా నాన్న ఉన్నాం. కాటికి తీసుకుపోయినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే ఈ కరోనా ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత ఆయన, ఎందుకంటే సత్యమయ్య నా దగ్గర బాండ్లు పత్రాలు కూడా ఉండేవి కాదు మా ఆర్థిక లావాదేవీల మధ్య. ఆయన బుక్లో రాసుకొని నాకు ఆ బుక్ వచ్చి తీసుకొచ్చి చూపించినప్పుడు కరెక్టా కాదా అని ఆయన డైరీ. అదే బుక్ని పట్టుకొని ఆయన భార్య ఒక
సంవత్సరం క్రితం మా దగ్గరికి వచ్చింది. అది ఏది ధృవీకరించుకునే దానికి ఇది కరెక్టే కదా, అవునా కాదా అని. అది 100% కరెక్ట్, దీంట్లో చెప్పినాము. దాని తర్వాత కొంత పేమెంట్ ఇచ్చినాము, ఇంకా కొంత ఇవ్వాల్సింది. వాళ్ళు దాని గురించి మాకు ఏ రోజు ఒత్తిడి చేయాలో ఎవరినైనా అడిగితే నన్ను చొక్కా పెట్టుకుని మీ సంఘం తరపున నన్ను అడగండి. ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆయన అనాథాశ్రమం దగ్గరికి కట్టేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఏదైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మాత్రం మా ఇంటికి మీరు ఎల్లవెల్ల రావచ్చు. ఆయన అంటే ఖచ్చితంగా కొడుకులో ఫోన్ చేసినట్టు అంటే మాకు తెలియకుండా ఎవరు రాసినారో కూడా మాకు తెలియదు, దీంతో మాకు సంబంధం లేదని అట్లా ప్రమాణాలు చేసి పారిపోయే గుణం నాది కాదు, మేము ఎప్పుడు అట్లా చేయం. శివగణేష్ గారి ప్రస్తావించాను. శివగణేష్ అనే వ్యక్తి మా బాబాయ్ రామచంద్రరెడ్డి గారికి స్నేహితుడు. గత 40 సంవత్సరాలుగా మాకు తెలుసు. మా కుటుంబానికి వారికి సంబంధాలు ఉన్నాయి. ఆ స్నేహ సంబంధాల వల్ల కొంత వ్యాపారాలకు లబ్ధి కూడా పొందినాడు. ఆయన దూరం దానికి ఆయన వ్యాపార లబ్ధి ముందే ఆయన కమిషన్ రాయితీ కావాలి, మేము అడగలేదు, దాని గురించి కాదు. అయితే ఇద్దరి సంబంధాల్లోనే కొంత డబ్బు విషయంలో తేడా వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది రామచంద్రరెడ్డి మధ్య శివగణేష్ మధ్య. ఇది వాస్తవం జరిగిందైతే నేను ఒప్పుకుంటాడు, జరిగిందైతే వాస్తవం. అయితే సరే, ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ఆ సుదీర్ఘంగా మీకు వివరించాల్సిన వల్ల నేను చివరిలో అన్న పేపర్లు ఏమన్నా పేపర్లు కనపడలే, ఆడలేదు, సరే అన్నీ వద్దు, చాలా టైం అయిన తర్వాత కాణిపాకంపై ప్రమాణం చేసిన రామచంద్రరెడ్డి రాజుంటే తీసుకో అని చెప్పి, అట్ట కాదు కాణిపాకం దూరం వద్దు, పొద్దుకు కనుక పరమేశ్వర ఉదాహరణ అంటే వస్తా అని మళ్ళా మేడం. అది మళ్ళీ ఒక 4 రోజులు జరిగింది. అన్న నువ్వు మళ్ళీ పొద్దుకు కావాలంటే నీకు టైం ఉండడంలే, విజయవాడకు హైదరాబాద్ రెగ్యులర్గా తిరుగుతున్నావు కదా, నువ్వు హైదరాబాద్ పోయేటప్పుడు విజయవాడకు పోయేటప్పుడు మాట చెప్పు, దుర్గామాత దగ్గరికి పోయి నువ్వు ప్రమాణం చేయి రామచంద్రరెడ్డికి ఇది అంటే ముందే ఏదైతే ఒప్పుకున్నామో ఈ బాకీ కాపీ నువ్వు వేరే బాకీ ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అడిగినాను. చేద్దాం దానికి పోస్ట్పోన్ చేశాను. మళ్ళా 4 రోజుల తర్వాత అన్న నిన్ను రావడంలే, మీ టేబుల్ మీద కన్యకా పరమేశ్వరి బొమ్మ ఉంది, ఆమె మీద ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నీకు ఉన్నాయంటే ఆ బాకీ కూడా మేము జవాబాదారి ఉంటాం, నేను రామచంద్రరెడ్డి జవాబాదారి ఉంటాను అని చెప్పి ఆ మాటని చేయిన దాన్ని బలవంతం చేసినప్పుడు కుర్చీల నుంచి లేచి ఆయన వెళ్ళిపోయినాడు. ఇది జరిగిన తర్వాత అంటే ఇన్ని చేయొచ్చు చెప్పిన తర్వాత ఈయన ఏదో కావాలని మోసం చేస్తున్నాడనే ఉద్దేశం నాకు భావన కలిగింది. అది తప్పో ఒప్పోయింది. కానీ అయితే నేను అప్పటి రోజు మాత్రం ఇది న్యాయం కాదు, నువ్వు ఖచ్చితంగా ఇట్లా చేయాల్సిందని కొంత బలవంతంగా సంతకాలు పెట్టించిన మాట అయితే వాస్తవం. అయితే ఆ రోజు కూడా ఏ తిట్టు పదం కానీ భూత పదం కానీ వాడలే. ఆయన విసుమంతా ఇది కూడా చేసుకునేది కానీ లేకపోతే మాట్లాడడం కూడా జరగలేదు. కేవలం నాకు తప్పదు, నువ్వు రాయాలి, తప్పు చేస్తున్నావు అని మాత్రమే అన్నాని మాట్లాడుతానే చేయించిన తప్ప ఇంతకంటే నేను చేయాలి. అయితే దాని తర్వాత కూడా ఆ పరిష్కారానికి ఈ పెద్దలే చేశారు, ఈ స్టేజ్ మీద కూర్చునే వాళ్ళు. అది నాకు ఇష్టం ఉన్నా లేకపోతే ఈ పెద్దలు చెప్పడం వల్ల ఆ పంచాయతీని ఒప్పుకుంది, అది అయిపోయింది. దాంట్లో న్యాయాలు వారికి తెలుసు. ఇప్పుడు ఈ దీంట్లో ఎంత వాస్తవం ఉంటుందో మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే ఇన్ని చెప్పిన తర్వాత మిట్టా పాపయ్య దాని మీద ఇంకెక్కువ చెప్పాల్సిన పని, ఎందుకంటే భద్రయ్య గారు విసిట్ రామ్మోహన్ గారు సవివరంగా తెలియజేశారు. అయితే దాంట్లో 99 ఏళ్లకు లీజులు తీసుకుని అనేది కాగా నేను దానికి ఎందుకంటే ఈ ఆధారాలు కూడా తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఇచ్చే జీవోలు ఎన్ని ఏళ్లకు లీజులు ఇచ్చింది, ఎవరెవరికి లీజులు ఇచ్చింది, ఈ వ్యక్తుల పేర్లన్నీ కూడా. అయినా ఈ పెద్దలు వివరించిన తర్వాత నేను దీని జోలికి కూడా మీద అనవసరం అనిపిస్తాను. ఎందుకంటే ఇది కేవలం 12 సంవత్సరాలకు మాత్రం లీజులు ఇచ్చినారు. రెండవది నేను అంటే మీరు ఒకరు దీంట్లో తప్పు ఉంటే ఈ పెద్దలు వివరించారు. ఎందుకంటే దీంట్లో వరదరాజరెడ్డి కానీ వరదరాజరెడ్డి కుటుంబానికి కానీ లేదా ఆ కుటుంబంతో ఉన్న బినామీలు కానీ ఎవరికైనా ఒక అంగుళమైన దాంట్లో స్థలం ఉందా? ఉందేమన్నా విశ్వ రామన్ గారు వీరభద్రయ్య గారు చెప్పారు, ఉందా? ఇప్పుడు కూడా ఏదైనా మేము దాంట్లో ఆ నందిని కాంప్లెక్స్లో మాకు ఒక అంగుళమైన ఏదైనా ఉంది మేము రాయించుకున్నాం, లేకపోతే మా బినామీ ఎవరైనా మీరు ఉండారంటే మీ అందరి ఈరోజు రికార్డులు చేసుకోండి, టీవీలో మళ్ళీ ఎప్పుడైనా చూపించండి. ఎప్పుడైనా అది బయట పెడితే
వెంటనే ఒకవేళ వరదరాజు గారు అధికారంలోకి వస్తే కూడా మీరు చూపించిన మరుసటి క్షణమే ఆయనకు రాజీనామా చేయించే బాధ్యత నువ్వు చేస్తావు కదా. నువ్వు తప్పని చెప్పి చేస్తావు కదా రాజీనామా. ఇది మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తాను. ఒక అంగుళం స్థలమైన దాంట్లో ఉందంటే అంగుళం స్థలం ఒకటి కోటి డబ్బులు. అవును, విశేష రామ్మోహన్ గారు చెప్పారు మినిస్టర్ తీసుకుని అది అంత ఇస్తారా లేదా. అవును, అది నేనైతే చేసిన తప్పే. దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కొడతాను. దానివల్ల డిలే అయింది. నా వ్యక్తిగత జీవితం కూడా దానివల్లనే నాశనమైంది. అయినా నేను ఆర్యవైశ్యులు అందరితో తీసుకున్న 1:1 కూడా ఎవరికి కూడా తగ్గించుకోమని అడగకుండా అందరికీ డబ్బు పే చేయడం జరిగింది. అలాంటి ఆర్యవైశ్యులకు 1:1లో ఎవరికి బాకీ లేదు. మీరు ఎవరైనా బాకీ ఉన్నారా మీరు చెప్పండి. దీంట్లో 2-3 మాత్రం నాకు ఎందుకంటే అది నేను కాదు, మా కజిన్ సంతకాలు చేసినట్టు రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన వంకదర శ్రీధర్ వాళ్ళ మామ, ముస్సం సంబంధించిన ఆయన పేరు ఇక్కడ రమేష్ చక్రపాణి, అవి ఈ మధ్య వచ్చిన బయటకు పెట్టిన బాణలు తప్ప ఇంకొకటి దీన్ని 1:1 వడ్డీ తగ్గించుకుని మాత్రం సత్యనారాయణ గుప్తా ఒక్క మాత్రం వడ్డీ తగ్గించుకోమని అడిగిన. అది ఎందుకు? అప్పుడు ఆయన డబ్బు తీసుకోలే. ఇన్ని ఏళ్ళ తర్వాత తీసుకుంటే అది ఆ రకంగా పోతే అన్నాశాన్ని ఇంకా కట్టేది కాదు. వడ్డీ తగ్గించుకొని మాత్రం సత్యనారాయణ గుప్తా ఒక్కరు తగ్గించుకుని కట్టినా తప్ప మిగిలిన ఏ ఆడియో వయసుకి 1:1తోనే సహా లెక్క వేసి దాని తర్వాత టైం అయితే ₹2 వడ్డేసి కట్టినాను తప్ప ఎవరికి వడ్డీ వేసి తగ్గించుకొని కూడా నేను చేయలే. ఆ విధంగా మీరు ఎవరైనా ఉన్నారంటే సాక్ష్యం చెప్పండి. ఈ 1:1 నేను ఎవరికి బాకీ నేను కూడా. ఈ దేవరశెట్టి ఆదిలక్ష్మి దాంట్లో సైట్లో ఏదో చేసినాము అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవరశెట్టి ఆదిలక్ష్మి స్థలాన్ని వాళ్ళ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అమ్ముకునే దానికి పర్మిషన్ కావాలని చెప్పి శంభు కుటుంబం అడిగినారు. దేవరశెట్టి కుటుంబం వాళ్ళు అడిగితే వరదరాజు గారు సహకరించి నేను అమ్ముకునే దానికి ప్రయత్నం చేసినారు. దాని మీద కోర్టు వేయించాలని నడిచినాయి. అన్ని సెటిల్మెంట్ అయిన తర్వాత దాంట్లో నిజంగా ప్రమాణం నాకైతే తెలియదు. కొంత ఏదో తీసుకున్నాడు అనేది ఏదో మా బాబాయ్ శివగణేష్ దాంట్లో సమస్య వచ్చింది. దాంతో శివగణేష్ ఇద్దరు కలిసి కొంత పొగలం తీసుకున్నారు. ఆ సెటిల్మెంట్ విషయంలో కొంత ఇష్యూ జరిగింది. అయితే ఇప్పుడు కూడా నీ ప్రమాణపూర్వకంగా చెప్తాండ ఉపరాగా వచ్చిన ₹1 కూడా నేను దాంట్లో తగలే. రామచంద్రారెడ్డితో శివగణేష్తో నేను కొనుక్కున్నాను తప్ప ధరగట్టి దాంట్లో ₹1 కూడా వచ్చిన నేను శ్రమపడవు. నేను కన్స్ట్రక్షన్ చేసుకుని నేను వ్యాపారం చేసిన దాంట్లో లబ్ధి వచ్చి లాభం వచ్చిందే తప్ప ఆ వచ్చిన లాభాన్ని నేను అప్పుడు నేను కాబట్టి అప్పుడు వాళ్ళకి రాయించిన వాస్తవమే. అంతకు తప్ప ఉపరాగా వచ్చేసి ముందు ఇచ్చిన ₹1 కూడా నేను తగలే. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాండ. మీరు కావాలంటే మా అకౌంట్స్ కూడా చెక్ చేయొచ్చు. దీంట్లో ఇంత దయనీయమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారంలో మీ ఎమ్మెల్యే గారికి 15% భాగం ఉంది. ₹2.5 కోట్ల డబ్బు 15% భాగం. ఇవన్నీ ఇప్పుడు మీరు కలిసి చేసి ఈరోజు మీరు చెప్తున్నారని మీరు కూడా చాలా మంది డౌట్ రావచ్చు. కలిసిన్నారు ఇప్పుడు బయట ఎందుకు పెట్టుకుంటున్నారని. నేను బయట పెట్టుకోవాలనుకోలే. కలిసి ఇది భాగస్వామ్యం కలుసుకోవాలనుకోలే. నేనైతే భాగస్వామిని కాదు. నేను చేసే కన్స్ట్రక్షన్లో అతను భాగస్వామి కాదు. వాళ్ళు చేసిన ప్లాట్ల వ్యాపారంలో నేను భాగస్వామిని కాదు. వాళ్ళు చేసిన ప్లాట్ల వ్యాపారంలో మాత్రమే వాళ్ళకి 15% భాగం ఇచ్చింది. నేను కన్స్ట్రక్షన్ చేసుకునే అపార్ట్మెంట్స్ విషయంలో అతను భాగస్వామి కాదు. అయితే నాకు తెలిసే జరిగింది. అప్పుడు ఏంటంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తుంటే ఎమ్మెల్యే డబ్బు ఇవ్వకపోతే పని జరగదన్నా ఎట్లన్నా మేము ఇబ్బంది పడతాం. మేము ఇంత 14-15 కోట్ల డబ్బులు పెట్టినాం ఎట్లన్నా ఇవ్వకపోతే అంటే కాదు గుర్తు ఇవ్వద్దు అని చెప్పడానికి. ఎందుకంటే ఆ రోజు వ్యాపారం జరగాలంటే ముందుకేస్తే నిలబడుతుంది. కాబట్టి సార్ మీ ఇష్టం అన్నానే తప్ప దాంతో నేను అతను కలిసి భాగస్వామ్యం చేసింది కూడా కాదు. ఆ 15%కి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే మేము అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఈ అపార్ట్మెంట్తో నీకు సంబంధం లేదు అనే విషయం ఈ డాక్యుమెంట్ ఉంది. దీంట్లో కిరణ్ కుమార్కి భాగం ఉన్నట్టుగా 15%, దాంట్లోంచి అతను వైదొలుగుతున్నట్టుగా తనకు పూర్తి లబ్ధి పొందినట్టుగా ఈ అగ్రిమెంట్స్ రాసినాడు, సంతకాలు పెట్టినారు. వాస్తవంగా నేను నాకు దాంట్లో భాగం లేదని చెప్పడం ఎందుకంటే నాకు ఎక్కడ నేను రికార్డులో లేదు. అఫీషియల్గా నేను భాగస్వామిని కాదు దాంట్లో. అయినా కూడా నేను భాగస్వామిని ఒప్పుకుంటా ఉన్నా.
ఈయన రికార్డుల భాగస్వామి, రికార్డెడ్ భాగస్వామి. 2.5 కోట్లు ఉచితంగా డబ్బు తీసుకున్నట్టుగా, 15% భాగం తీసుకున్నట్టుగా. ఈ మళ్ళీ తర్వాత ఇంకా రోజులు ఎప్పుడో ఒకసారి వస్తాయనే ఉద్దేశంతో రికార్డులో సంతకాలు కట్టించుకున్నాను. ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు నేనే, వాళ్ళన్న చూసి చదువుకొని సంతకాలు పెట్టాడు. దీంట్లో ఒక 3వ క్లాసులో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, నాకు ఈ భాగం అంటే ఫస్ట్ పార్టీ అంటే రాజ్యమండ్రి కిరణ్ కుమార్ రెడ్డి. The first party hereby admits and acknowledges that this 15% shareholding solely constitutes goodwill. In fact, it has made no financial investment in relation to the proposed project. నేను రూపాయి అనేది ఇన్వెస్ట్ చేయకుండా కేవలం గుడ్విల్ కానీ 15% తీసుకున్నా. నేను ఇంత 15% ఒక్క రూపాయి, నేను రోజు కనీసం పొద్దున సాయంత్రం కూర్చొని మా వ్యాపారం అన్నింటిలో నేను భాగస్వామ్యం. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఈ రసీదులు కూడా ఉన్నాయి, ఎంత అమౌంట్ తీసుకున్నామని. పెద్ద మనుషులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు రసీదులు, రికార్డు తీసుకోండి. రెస్టారెంట్ కూడా తీసుకోండి ఒక సెట్. తీసుకోండి. ఇది నువ్వు చేస్తున్నదంతా. ఇట్లా మాకు సంబంధం ఏంటంటే ఎప్పుడైనా మేము ఎవరి దగ్గరైనా మాకు మీరు వ్యాపారం చేసుకుంటుంటే కమిషన్ అని ఏ రోజైనా మేము అడిగినామా? 25 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏ రోజైనా ఇక్కడ పరిస్థితి వచ్చిందే? మీరు ఆలోచించండి. నేను దేవుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. అయితే వాళ్ళు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పకపోతే పారిపోయినట్టయితే అది. కాబట్టి మీరు జవాబు చెప్పాలనుకుంటున్నారు. ఈరోజు ఎస్ఎస్ మాల్ గురించి ప్రస్తావించినారు. ఎస్ఎస్ మాల్ అవును, నందిని క్లాత్ మార్కెట్ తర్వాత ఇంకా షాపుకు డిమాండ్ ఉండే ఉద్దేశంతో ఆ రోజు ఈ స్థలం అమ్మకానికి వచ్చినప్పుడు ఈ ప్రపోజల్ పెట్టింది నేనే. ఇట్లా చేస్తే లాభం వస్తుంది, మనకి ఈ విధంగా వస్తుంది. నందిని క్లాత్ మార్కెట్లో, సరే నందిని కాదు, వివేకానంద క్లాత్ మార్కెట్ ఎదురుకునే క్లాత్ మార్కెట్లో ఒక్కొక్క రూమ్ ఇంత పోతా ఉంది. దాంట్లో సగం వేలతో కానీ 30% రేట్తో అమ్మినా కూడా మనకు లాభం వస్తుంది, మనం చేయొచ్చు అని. అప్పుడు మనతో వచ్చిన వాళ్ళందరూ కొంతమంది 2-3 స్నేహితులు, అమ్మన్నా నువ్వు ఏం చెప్పినా పెద్ద పెద్ద చేస్తావు, ఇంత కది మనకు చూడతామా చేస్తామా అని మాట్లాడినారు. సరే ఇది కాదని చెప్పి నేను హైదరాబాద్ ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన ముందుకు వచ్చినాడు. ఫస్ట్ టోకన్ అడ్వాన్స్ హైదరాబాద్ శివాన్ రెడ్డి, హైదరాబాద్లో నాకు భాగస్తుడు. 10 లక్షల రూపాయలు టోకన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ జమ అయినారు. జమ అయి మేమందరం కలిసి వస్తామని చెప్పి కలిసి వస్తామని తర్వాత అక్కడ ఉన్న 3 ఇళ్ళు, 3 అక్కచెల్లెలది, 3 అక్కచెల్లెల్లో ఒకరిని వేరే వారికి అమ్మకపోయినప్పుడు ఆయన హైదరాబాద్ అంత చిన్నదానికి నేను దానిలే మీరే చేసుకోకండి అన్నాడు. సరే దాని తర్వాత చేసినాం, అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయింది, డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో ఇంకా మా బ్యాంక్ లోన్ రావాల్సిందేది, ఒక 16 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ రావాల్సింది. ఆ బ్యాంక్ లోన్ వస్తే మీకు అంత ఈజీగా అయిపోతే ఈ డబ్బు మనకు సర్ప్లస్ ఉందనే ఉద్దేశంతో నేనే ఇంకొక ప్రపోజల్ చెప్పిన, వైజాగ్లో ల్యాండ్ ఉంది, దాన్ని ఏదో క్లియర్ చేసుకుంటే ఇప్పుడు అడ్వాంటేజ్గా మంచి లాభం వస్తుంది, ఈ విధంగా చేద్దామని. దీంట్లో వాళ్ళకి దీంట్లో జనరల్గా రవీంద్ర గారు కూడా భాగస్తుడు, ముత్యాల రమేష్ ఉన్నాడు, శ్రీధర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా భాగస్తులు. ఆ ఇన్వెస్ట్ చేద్దామంటే ఆశపైన, నేను ఆశపైన, వాళ్ళు ఆశపైన లాభం వస్తుంది, ఎందుకంటే ఇది సక్సెస్ అయింది, ఇంకొకటి లాభం వస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు రాజకీయంలో అంత పలుకుబడి లేకపోవడం వల్ల అది ఆగిపోయింది, నిలబడింది. బ్యాంక్ లోన్ కూడా మేము అకౌంట్స్ సరిగా నిర్వహించలేకపోవడంలో బ్యాంక్ లోన్ రాలే. బ్యాంక్ లోన్ రాకపోవడము, ఆ డబ్బు ఇరుక్కోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే కొంత ఇంగ్లీష్లందరికీ డబ్బు పెట్టినా ఈ దీంట్లో తీసుకునేది ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారు కోట్ల రూపాయలు. దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్కు ఒక్క పత్రం కానీ బాండ్ కానీ వీళ్ళు ఎవరు నాతో రాయించుకోలే. ఈరోజు నేను వాళ్ళకి బాకీ లేదన్నా కూడా నేను అడిగేటోళ్ళు లేరు. కానీ నేను అందరికీ బాకీ ఉండా, బాకీ కాదు వ్యాపారంలో భాగస్వామ్యం ఉంది. వీళ్ళందరికీ వాళ్ళ అనాపైసలతో వడ్డీతో సహా
లాభంతో సహా చేర్చే బాధ్యత నాది. కొంత కారణాంతరాల వల్ల కొంత డిలే జరిగిండొచ్చు తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి నెరవేర్చి వాళ్ళందరికీ నా భాగస్వామ్యం ఈరోజు అపోవాలంటే నేను ఉన్నాయని అనుకోవడం. ఎందుకంటే మా భాగస్వామి మా మధ్య అయితే ఏ అపోవాలు లేవు. నేను మొదటి రోజు చేరిన విధంగా ఇప్పుడు ఏ విధంగా మా స్నేహ సంబంధాలు ఉన్నాయో ఈ రోజుకి అదే విధంగా ఉన్నాయి. అయితే కొంత పద్మనాభయ్య కొంత ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవం. నేను ఆరోగ్యం మధ్యన ఒత్తిళ్ళు వీటి వల్ల అయితే అతి త్వరలోనే దీని నుంచి గడ్డెక్కి నాకు లాభం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ముందు వాళ్ళు అసలు వడ్డీ తీర్చే మార్గాన్ని చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చేసేస్తున్నాను, కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా మాటిస్తాను.